మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది. లక్షలాది మంది మహాసభకు తరలిరానున్నారు. రజతోత్సవ సభ పనులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. రైతులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారంటున్న ఎర్రబెల్లి దయాకర్, పోచంపల్లితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. రజతోత్సవ సభకు సంబంధించి మరో 5 రోజులే సమయం ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సభ స్టేజ్ అంతా కూడా పూర్తయిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. చుట్టూ బ్యారికేడింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లైటింగ్ సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 90% పనులన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరో 5 రోజులు ఉన్న క్రమంలో మిగతా ఇంకా ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయని ఎప్పటికప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్తూ ఉన్నారు. మనతో పాటు మాజీ మంత్రి దయాకర్ రావు గారు. దయాకర్ రావు గారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి, ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా జన సమీకరణకు సంబంధించి కూడా మీరు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడతారు, ఎట్లాంటి స్పందన? వరంగల్ జిల్లా పూర్వ జిల్లా లోపల అన్ని మండలాలలో అన్ని డివిజన్లలో కూడా మీటింగ్లు అయిపోయినాయి. జన సమీకరణ కూడా మేము 2 లక్షల చిల్లర అనుకుంటే దాదాపు 3 దాకా పోయే పరిస్థితి ఉన్నది. జనం కూడా స్పందన విపరీతంగా ఉన్నది. వాలంటీర్గా వచ్చేందుకే సిద్ధంగా ఉన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చేందుకు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ కొంచెం తగ్గిస్తున్నాం మహిళలు. ఏది ఏమైనా పెద్ద ఎత్తున కూడా సభ జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయింది. ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరిస్తారు. ఇక్కడికి ఇబ్బంది ఏం లేదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజకీయాల కోసం వాళ్ళ రోజు ప్రెస్లో మీడియా వాళ్ళు రావాలి ఏదో అడ్డుపడ్డట్టు కొంత చేస్తున్నారు. ప్రజలే రివర్స్ కొడతారు. నేను దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది సహకరిస్తారు. ఒకరిద్దరే కొంత న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఇది ప్రజల స్పందన, ఇది తెలంగాణ ఉద్యమం. ఇది 15 సంవత్సరాలు పోరాటం చేసి జైళ్ల పాలయ్యిండు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించాడు. 10 ఏళ్ళు డెవలప్మెంట్ చేసిండు. 25 సంవత్సరాల ఉత్సవాన్ని అడ్డుపడితే ప్రజలే రివర్స్ కొడతారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమకారులు ఉన్నారు, వివిధ పార్టీలలో ఉద్యమకారులు ఉన్నారు. అందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ప్రాణాలకు తెగించి పనిచేసిన ఉన్నారు, కొందరు వివిధ పార్టీలు ఉన్నారు. అందరూ కూడా ఈ సభ జరగాలి, సక్సెస్. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి స్పీచ్ వినాలనేది అందరికీ ఉన్నది. ఇక్కడ కూడా చాలామంది మా పెద్దలందరూ కూడా సహకరిస్తారు. అందరూ కూడా ఈ ఎలకతుర్తి మండలం కూడా కార్యకర్తలు కూడా బాగా కష్టపడుతున్నారు. మా టీం వర్క్ కూడా బాగా జరుగుతున్నది. రేపు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరుగుతున్నది. 3 గంటలకు కేటీఆర్ గారు వస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కొద్దిగా ప్లేస్ చూసేందుకు వెహికల్స్ పెట్టుకునే ప్లేసు ఎవరి నియోజకవర్గం వాళ్ళే చూసేందుకు కూడా 50-60 మందిని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రమ్మన్నాం. వాళ్ళతో కూడా ఇక్కడ మాట్లాడుతారు కేటీఆర్ గారు. తర్వాత 4 గంటలకు ఇక్కడంతా కూడా తిరగటం కూడా జరుగుతుంది. పోచంపల్లి గారు దగ్గరుండి పనులు చూసుకుంటూ ఉన్నారు కదా సార్. పార్కింగ్ సంబంధించి కొన్ని అయితే దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇట్లాంటి ఏం చెప్తారు? ముఖ్యంగా పార్కింగ్ స్థలాలకు సంబంధించి ఇటు కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎట్లా ఉన్నాయి పార్కింగ్ ఏర్పాట్లు, పనులన్నీ, స్టేజీ నిర్మాణ పనులన్నీ ఇప్పుడు ఏ దశలో పనులు ఉన్నాయి, ఎంత మేర పనులు పూర్తయ్యాయి? దాదాపు స్టేజ్ సభాస్థలి వచ్చేసి 160 ఎకరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అట్లే పార్కింగ్ కూడా కరీంనగర్ నుంచి కానీ అటు సిద్దిపేట సంబంధించింది కానీ ఇటు వరంగల్ని సంబంధించినవి కానీ అన్ని పనులు కూడా దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ వీళ్ళు అంటే కొద్దిమంది ఇంతకుముందు దయాకర్ రావు గారు చెప్పినట్టు ఒకరిద్దరు ఈర్ష్యతోటి వాళ్ళ మీద వచ్చేది చేస్తున్నారు. కానీ అక్కడ ఏమి కానీ ఎట్లాంటివి కానీ జరగలేదు. గ్రామాలుగా వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు అక్కడ ఇక్కడి నుంచి ప్రజలు వస్తారు కాబట్టి అక్కడక్కడ మొరం పోస్తున్నారేమో. సహకరించాలని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది 25 సంవత్సరాల రజతోత్సవ సభ. ఇది ఎవరి కోసం వ్యతిరేకంగా పెట్టే సభ కాదు, ఈ వేరే రకంగా విమర్శలు చేసుకునే సభ కాదు. ఇది కేసీఆర్ గారు పార్టీ స్థాపించి 25 సంవత్సరాల్లో పూర్తి సంవత్సరాలకు అడుగు పెడుతున్న సంవత్సరం జరుగుతున్న రజతోత్సవ సభ. ఇది తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ ఇది. సో కాబట్టి ఇది సభ
బ్రహ్మాండంగా ఇది పండుగల వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ కాబట్టి దీంట్లో ఎవరు అది కావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సహకరించాలి. అన్ని పనులు కూడా పూర్తి అవుతున్నాయి. ఎందుకంటే 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న పార్టీ, 10 సంవత్సరాలు స్వర్ణయుగం లాంటి పరిపాలన అందించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా వస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చే వారికి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని విధాలుగా సహకారం చేయాల్సిన అవసరం మాది ఉంది కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇది మొత్తంగా చూస్తే పూర్తిగా సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కవ్వింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా సహకరిస్తున్నారనే మాట చెప్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి హన్మకొండ జిల్లా.